హలో అండి. హాయ్ నమస్తే. వెల్కమ్ టు సన్‌లైట్ ప్రాపర్టీస్. నా పేరు విజయ్. నేను ఈరోజు వరంగల్ హైవే నుంచి కేవలం 5 కిలోమీటర్ డిస్టెన్స్‌లో ఉన్న ప్రతాప్ సింగారంలో 100 స్క్వేర్ యార్డ్‌లో కన్స్ట్రక్ట్ చేసిన 2 బీహెచ్‌కే హౌస్‌తో ముందుకు రావడం జరిగింది. ఈ హౌస్ యొక్క డీటెయిల్స్, ఇక్కడ ఉన్నటువంటి సరౌండింగ్ అంతా క్లియర్‌గా చూపిస్తూ, ప్రైస్ డీటెయిల్స్ క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఎవరైనా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో కంప్లీట్‌గా ప్రమోషనల్ వీడియో. ఎలాంటి బ్రోకరేజ్ పే చేయాల్సిన అవసరం లేదండి. డైరెక్ట్‌గా బిల్లర్ నెంబర్ ఇస్తున్నాం కాబట్టి బిల్లర్ దగ్గర మాట్లాడి ఈ హౌస్ అనేది విజిట్ చేసి హౌస్ అనేది బుక్ చేసుకోవచ్చు. ఎవరికైనా ఫుల్ లెంత్ వీడియో చూడడానికి టైం లేని వాళ్ళ గురించి ఛానల్ డిస్క్రిప్షన్‌లో, వీడియో డిస్క్రిప్షన్‌లో ఇన్‌స్టాగ్రామ్ లింక్ ఇవ్వడం జరిగింది. ఇన్‌స్టాగ్రామ్‌లో చూసినట్లయితే ఈ హౌస్‌కి సంబంధించిన డీటెయిల్స్ వితిన్ 1 మినిట్‌లో క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు వచ్చేసి నేను హౌస్‌కి సంబంధించిన డీటెయిల్స్ అన్ని ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. లొకేషన్ అంతా క్లియర్‌గా కవర్ చేస్తాను. వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు. ఈ హౌస్ యొక్క లొకేషన్ డీటెయిల్స్‌లో భాగంగా ప్రతాప్ సింగారం చౌరస్తా కవర్ చేస్తున్నాము. ప్రతాప్ సింగారం చౌరస్తా నుంచి ఉప్పల్కి ప్రతి 10 నిమిషాలకు బస్సెస్ అవైలబుల్ ఉన్నాయి. ఇక్కడ నుంచి ఉప్పల్ మెట్రో స్టేషన్‌కి 9.5 కిలోమీటర్ డిస్టెన్స్ అండ్ వరంగల్ హైవేకి 5 కిలోమీటర్ డిస్టెన్స్‌లో ఉంటుంది. అండ్ చౌరస్తా నుంచి ఇంటి వరకు కేవలం 100 మీటర్స్ ఉంటుందండి. 100 మీటర్స్ రోడ్ అంతా క్లియర్‌గా కవర్ చేసి హౌస్ యొక్క డీటెయిల్స్ అనేది ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ప్రతాప్ సింగారం చౌరస్తా నుంచి హౌస్ వరకు రూట్ మ్యాప్ అంతా క్లియర్‌గా కవర్ చేసి హౌస్ దగ్గరికి రావడం జరిగిందండి. హౌస్ యొక్క ఎలివేషన్ కవర్ చేస్తున్నాను. అండ్ ఈ హౌస్ అన్నది హెచ్ఎండిఏ లేఅవుట్‌లో కన్స్ట్రక్ట్ చేశారు. హౌస్ ముందర ఉన్న రోడ్ 30 ఫీట్ రోడ్. 30 ఫీట్ రోడ్ అంతా క్లియర్‌గా చూపిస్తున్నాను. అండ్ సరౌండింగ్ అంతా క్లియర్‌గా కవర్ చేస్తున్నామండి. ఫుల్‌గా రెసిడెన్షియల్‌గా డెవలప్ అయింది. చాలా హౌసెస్ అనేది ఇక్కడ కన్‌స్ట్రక్షన్ చేశారు. చాలామంది హౌసెస్ పర్చేజ్ చేసి లివింగ్ ఉంటున్నారండి. ఇదే కాలనీలో మనం చాలా సార్లు ప్రమోషన్ చేయడం జరిగింది. చాలా ఎక్కువగా హౌసెస్ అనేవి సేల్స్ అవుతున్నాయి. అండ్ ఇప్పుడు వచ్చేసి నేను 100 స్క్వేర్ యార్డ్‌లో ఉన్న 2 బీహెచ్‌కే హౌస్ అనేది ప్రజెంట్ చేస్తున్నాను. ఈ హౌస్ యొక్క ఎలివేషన్ కవర్ చేస్తున్నాను, ర్యాంప్ కవర్ చేస్తున్నాను, గేట్ కవర్ చేస్తున్నాను. అండ్ ఈ వీడియో కంప్లీట్‌గా ప్రమోషనల్ వీడియో. స్క్రీన్ పైన డైరెక్ట్‌గా బిల్లర్ నెంబర్ ప్రొవైడ్ చేస్తున్నాము. ఎలాంటి బ్రోకరేజ్ పే చేయాల్సిన అవసరం లేదండి. డైరెక్ట్‌గా బిల్లర్ దగ్గర మాట్లాడి ఈ హౌస్ అనేది విజిట్ చేసి హౌస్ బుక్ చేసుకోవచ్చు. పార్కింగ్ ఏరియా కవర్ చేస్తున్నాను. పార్కింగ్ ఏరియా చూసుకున్నట్లయితే చాలా విశాలంగా రావడం జరిగింది. ఒక స్విఫ్ట్ డిజైర్ కార్ లాంటిది పార్కింగ్ చేసుకునే విధంగా పార్కింగ్ ఏరియా ప్రొవైడ్ చేశారు. అండ్ ఇక్కడ ఉన్నటువంటి మెయిన్ డోర్ కవర్ చేస్తున్నాను. చౌకౌట్ కవర్ చేస్తున్నానండి. 100% వుడ్ తోటి, టేక్ వుడ్ తోటి చేయించడం జరిగింది. మంచిగా ఫినిషింగ్ వచ్చే విధంగా వర్క్ చేయించారు. అండ్ ఇక్కడ ఉన్నటువంటి వాల్‌కి టైల్స్ స్టిక్ చేశారండి. టైల్ వర్క్ అంతా క్లియర్‌గా కవర్ చేస్తున్నాను. పార్కింగ్ ఏరియాలో ఉన్న సీలింగ్ అంతా చూపిస్తున్నాను. ఫాల్ సీలింగ్ వర్క్ చేయించడం జరిగింది. నీట్‌గా డిజైన్ వచ్చే విధంగా వర్క్ చేయించారు. అండ్ అదే విధంగా ఇక్కడ ఉన్నటువంటి వాష్ ఏరియా కవర్ చేస్తున్నాను. వాష్ ఏరియా చూసుకుంటే స్పేసియస్‌గా రావడం జరిగింది. వాష్ ఏరియాలో మనకి వాల్‌కి టైల్స్ స్టిక్ చేశారు. ఇక్కడ ఉన్నటువంటి మెట్లు కవర్ చేస్తున్నాను. మెట్ల పైన ఉన్నటువంటి ఫ్లోరింగ్ వర్క్ అంతా క్లియర్‌గా కవర్ చేస్తున్నాను. అండ్ ఇక్కడ పార్కింగ్ ఏరియాలో ఉన్న ఫ్లోరింగ్ వచ్చేసి మనకి తాండూరు బండలతోటి ఫ్లోరింగ్ ఏశారు. సెట్ బ్యాక్ క్లియర్‌గా కవర్ చేస్తున్నాను. ఈ హౌస్‌కి సెట్ బ్యాక్ వదిలి కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది. మెయిన్ డోర్ అనేది మరొకసారి కవర్ చేస్తున్నానండి. 100% వుడ్ తోటి నీట్‌గా వర్క్ చేయించడం జరిగింది. టేక్ వుడ్‌తో వర్క్ చేయించారు. హాల్ ఏరియా కవర్ చేస్తున్నాను. హాల్‌లో చూసుకున్నట్లయితే మనకి స్పేసియస్‌గా హాల్ రావడం జరిగింది. అండ్ ఫాల్ సీలింగ్ వర్క్ చేయించడం జరిగింది. ఫాల్ సీలింగ్ వర్క్ అంతా క్లియర్‌గా కవర్ చేస్తున్నాను. అండ్ హాల్‌లో ఉన్నటువంటి టీవీ యూనిట్ పాయింట్ అంతా క్లియర్‌గా కవర్ చేస్తున్నాను. వాల్‌కొచ్చేసి షెల్ఫ్‌లు ఇవ్వడం జరిగింది. అండ్ ఇక్కడ ప్లాట్‌ఫార్మ్ ఇవ్వడం జరిగింది. ఫ్లోరింగ్ వచ్చేసి కంప్లీట్‌గా వైట్ కలర్ మార్బల్స్ తోటి ఫ్లోరింగ్ ఏశారు. 100 స్క్వేర్ యార్డ్‌లో కన్స్ట్రక్ట్ చేశారండి. 20, 45 డైమెన్షన్‌లో ఉంటుంది హౌస్ అన్నది. హాల్‌కి సంబంధించిన ఫ్లోరింగ్ వర్క్ అంతా క్లియర్‌గా మరొకసారి చూపిస్తున్నాను. 100% వైట్ కలర్ మార్బల్స్ తోటేశారు. వెంటిలేషన్ రావడానికి పెద్ద సైజ్‌గా విండో ప్రొవైడ్ చేశారు. మాస్టర్ బెడ్‌రూమ్, చిల్డ్రన్స్ బెడ్‌రూమ్, కిచెన్ ఏరియా కవర్ చేస్తాను. ఇదొచ్చేసి మాస్టర్ బెడ్‌రూమ్ అవుతుంది. మాస్టర్ బెడ్‌రూమ్‌కి సంబంధించిన చౌకౌట్ అంతా క్లియర్‌గా కవర్ చేస్తున్నాను. ఫ్లోరింగ్ వచ్చేసి మనకి వైట్ కలర్ మార్బల్స్ తోటేశారు. ఆపోజిట్‌లో చూసుకున్నట్లయితే షెల్ఫ్‌లు ప్రొవైడ్ చేశారు. సజ్జా ప్రొవైడ్ చేశారు. మాస్టర్ బెడ్‌రూమ్‌లో సీలింగ్ వర్క్ చేయించడం జరిగింది. సీలింగ్ వర్క్ అంతా క్లియర్‌గా చూపిస్తున్నాను. మాస్టర్ బెడ్‌రూమ్‌లో ఉన్న విండో కవర్ చేస్తున్నాను. అండ్ ఇక్కడ ఫ్లోరింగ్ వచ్చేసి మనకి వైట్ కలర్ మార్బల్స్ తోటేశారు. మాస్టర్ బెడ్‌రూమ్‌లో ఉన్న అటాచ్ వాష్‌రూమ్ చూపిస్తున్నాము. వాష్‌రూమ్ చూసుకున్నట్లయితే స్పేసెస్‌గా రావడం జరిగింది. వాల్‌కి టైల్ స్టిక్ చేశారు. యాంటీ స్కిడ్ టైల్స్ తోటి ఫ్లోరింగ్ ఏశారు. ఇప్పుడొచ్చేసి నేను కిచెన్ ఏరియా కవర్ చేస్తాను. కిచెన్ కంటే బిఫోర్ ఇక్కడ ఉన్నటువంటి కామన్ వాష్‌రూమ్ కవర్ చేస్తున్నాను. కామన్ వాష్‌రూమ్‌కి సంబంధించినటువంటి చౌకౌట్ డోర్ అంతా క్లియర్‌గా చూపిస్తున్నాను. వాల్‌కి టైల్ స్టిక్ చేశారు. ఇండియన్ టాయిలెట్ ప్రొవైడ్ చేశారు. యాంటీ స్కిడ్ టైల్స్ తోటి ఫ్లోరింగ్ ఏశారు. ఇప్పుడొచ్చేసి నేను కిచెన్ ఏరియా కవర్ చేస్తున్నాను. కిచెన్ ఏరియా చూసుకున్నట్లయితే మనకి స్పేసెస్‌గా రావడం జరిగింది.
వెంటిలేషన్ రావడానికి విండో ప్రొవైడ్ చేస్తారు. ఎగ్జాస్ట్ ఫ్యాన్ ప్రొవిజన్ ఇవ్వడం జరిగింది. అండ్ ఇక్కడ వాల్‌కొచ్చేసి టైల్ స్టిక్ చేశారు. అండ్ స్పేసెస్‌గా ఉన్నటువంటి ప్లాట్‌ఫార్మ్ ప్రొవైడ్ చేశారు. అండ్ షెల్ఫ్‌లు ప్రొవైడ్ చేశారు. ఇక్కడ ఉన్నటువంటి సజ్జా షెల్ఫ్‌లన్నీ మరొకసారి చూపిస్తున్నానండి. ఈ హౌస్ నియర్ బై చూసుకున్నట్లయితే 5 మినిట్స్ డ్రైవ్ డిస్టెన్స్‌లో స్కంద ఇంటర్నేషనల్ స్కూల్ అండ్ నిహాక్ ఇంటర్నేషనల్ స్కూలు అండ్ 2 మినిట్స్ డ్రైవ్ డిస్టెన్స్‌లో జేఆర్ఎస్ ఇంటర్నేషనల్ స్కూలు. ఈ హౌస్ అన్నది ప్రతాప్ సింగారంలో ఉంటుంది. ఇప్పుడొచ్చేసి మనము చిల్డ్రన్స్ బెడ్‌రూమ్ కవర్ చేస్తున్నాము. చిల్డ్రన్స్ బెడ్‌రూమ్ అనేది స్పేసెస్‌గా రావడం జరిగింది. అండ్ ఇక్కడ వెంటిలేషన్ రావడానికి 2 విండోస్ ప్రొవైడ్ చేశారు. అండ్ వాస్తు ప్రకారం ఇక్కడ విండోస్, డోర్స్ అనేది ఇవ్వడం జరిగింది. ఇదొచ్చేసి మనకి బయట వైపు ఉన్నటువంటి డోర్ అండి. చిల్డ్రన్స్ బెడ్‌రూమ్‌లో ఉన్నటువంటి షెల్ఫ్‌లు సజ్జా అంతా క్లియర్‌గా కవర్ చేస్తున్నాము. పైన ఉన్నటువంటి సీలింగ్ అంతా చూపిస్తున్నాము. ఫాల్ సీలింగ్ వర్క్ చేయించడం జరిగింది. ఇప్పుడొచ్చేసి నేను సెట్ బ్యాక్స్ ఏరియా కవర్ చేసుకొని టెర్రస్ పైనకెళ్ళేసి ఇక్కడ ఉన్నటువంటి లొకేషన్ అంతా చూపిస్తూ హౌస్ యొక్క రేట్ అనేది మరొకసారి ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడొచ్చేసి నేను బ్యాక్ సైడ్ ఉన్నటువంటి సెట్ బ్యాక్ ఏరియా చూపిస్తున్నాను. సెట్ బ్యాక్ ఏరియాలో చూసుకున్నట్లయితే మనకి వాల్‌కి టైల్స్ స్టిక్ చేశారు. వాష్ ఏరియా ప్రొవైడ్ చేస్తారు. హౌస్‌కొచ్చేసి ఇండివిడ్యువల్‌గా బోర్ వేయించారు. సంప్ అనేది కన్స్ట్రక్ట్ చేశారు. అండ్ అదేవిధంగా ఇంకుడు గుంత కూడా రావడం జరిగిందండి. హౌస్‌కి సంబంధించిన బోర్ ఏరియా చూపిస్తున్నాను. అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి నార్త్ వైపు ఉన్నటువంటి సెట్ బ్యాక్ ఏరియా అనేది క్లియర్‌గా కవర్ చేస్తున్నాను. ఇదొచ్చేసి మనకు ఆల్మోస్ట్ ఒక 3 ఫీట్ ఉన్నటువంటి సెట్ బ్యాక్ ఏరియా రావడం జరిగింది. టెర్రస్ పైనకెళ్ళేసి ఇక్కడ ఉన్నటువంటి లొకేషన్ అంతా చూపిస్తూ హౌస్ యొక్క రేట్ అనేది ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. వరంగల్ హైవే నుంచి 5 కిలోమీటర్ డిస్టెన్స్‌లో ఉంటుంది. అండ్ ఉప్పల్ మెట్రో స్టేషన్‌కి ఇది 9.5 కిలోమీటర్ డిస్టెన్స్‌లో ఉంటుందండి. మంచిగా డెవలప్ అవుతున్నటువంటి కాలనీలో ఈ హౌస్ అనేది టెర్రస్ పైకి రావడం జరిగిందండి. టెర్రస్ పైనకొచ్చేసి ఇక్కడ ఉన్నటువంటి ఏరియా అంతా క్లియర్‌గా కవర్ చేస్తున్నాను. ప్రతాప్ సింగారంలో చాలా హౌసెస్ అనేది ప్రమోషన్ చేయడం జరిగింది. చాలామంది ఇక్కడ హౌసెస్ పర్చేజ్ చేసి చాలామంది లివింగ్ ఉంటున్నారండి. ప్రతాప్ సింగారంలో 150 ఎకర్స్‌లో గవర్నమెంట్ వాళ్ళు హెచ్ఎండిఏ లేఅవుట్ అనేది డెవలప్ చేస్తున్నారు. ఒక్కసారి హెచ్ఎండిఏ లేఅవుట్ అనేది డెవలప్ అయిందంటే ఇక్కడ ఉన్నటువంటి హౌసెస్ గానీ, ల్యాండ్ రేట్ గానీ విపరీతంగా పెరిగేటువంటి ఛాన్స్ ఉందండి. సో రేట్లు అనేది పెరగకంటే ముందే ఎవరైతే హౌసెస్ కొందామని చూస్తున్నారో అలాంటి వారు ఒక్కసారి ఈ హౌస్ అనేది విజిట్ చేసి బిల్డర్ దగ్గర మాట్లాడి హౌస్ అనేది బుక్ చేసుకోవచ్చు. హౌస్ యొక్క రేట్ అనేది కేవలం 48 లక్షలు మాత్రమే చెప్తున్నారు. ఈ ప్రైస్ అన్నది ఫిక్స్డ్ ప్రైస్ కాదు, నెగోషియబుల్ అవుతుంది. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. మరొక మంచి ప్రాపర్టీ తోటి మీ ముందుకొస్తాను.